హలో హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారజులు. ఈరోజు నేను పాలక్ పకోడీతో మీ ముందుకొచ్చానండి. పాలక్ పకోడీ ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ఒక కట్ట పాలకూర తీసుకున్నానండి. సో పాలకూర తీసుకొని దాన్నైతే మనం నీట్గా వాష్ చేసుకోవాలి. నేనైతే 2 టైమ్స్ అయితే వాష్ చేశానండి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత కాసేపు 5 మినిట్స్ అలా గాలికి వదిలేయాలండి. 5 మినిట్స్ అలా ఫ్యాన్ గాలికి పెట్టేస్తే ఆరిపోతుంది. నెక్స్ట్ మనం వాటిలోకి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా అయితే చేసుకోవాలండి పాలక్ పకోడీ. ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ మార్నింగ్ పిల్లలకి స్నాక్స్ కానీ పెట్టవచ్చు మనము. ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒకసారి వీడియో చూసిన తర్వాత ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుందండి ఈ విధంగా చేస్తే పాలక్ పకోడీ అనేది. సో నేనైతే పాలక్ కూర అయితే వాష్ చేస్తున్నాను. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనమైతే ఇందులో కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పెరుగు అండి. పెరుగు వేసుకుంటే పకోడీ అనేది బాగొస్తుంది. అంటే టేస్ట్కి బాగుంటుందండి ఒకసారి తినేటప్పుడు. సో ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. పాలకూర వాష్ చేసిన తర్వాత నేనైతే ఒక కప్ అయితే శనగపిండి తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఒక కప్ అయితే తీసుకున్నానండి. కప్పు నిండుగా తీసుకోవాలి. సో ఆ విధంగా తీసుకున్న తర్వాత మనకి సాల్ట్, ధనియా పౌడరు, కొద్దిగా అర టీ స్పూన్ వరకు అయితే రెడ్ చిల్లీ పౌడరు, చాట్ మసాలా తీసుకొని 2 స్పూన్ల వరకు అయితే పెరుగైతే తీసుకోవాలి. అందులోకి కొద్దిగా బేకింగ్ సోడా కలుపుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలండి. ఇందులో ఇంకా మనం వాటర్ యాడ్ చేయనవసరం లేదు. పెరుగేసాం కదా దాంతోనే నీట్గా కలిసిపోతుందన్నమాట. సో ఈ విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే సైడ్కి పెట్టేయాలి. ఈలోపు మనమైతే నూనె అయితే రెడీ చేసుకోవాలి కదా. 5 మినిట్స్ అయితే సైడ్కి పెట్టుకోవాలి. ఈలోపు నూనె వేడి చేసుకొని అందులో నూనె వేడయ్యాక చిన్న చిన్న పీసెస్గా మనం పకోడీ వేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. తినడానికి కూడా పిల్లలకైనా పెద్దలకైనా బాగుంటుందన్నమాట. ఒకసారి చూడండి. ఈ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేసి చూడండి. బాగా వస్తుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా నేనైతే చిన్న చిన్న పీసెస్గానైతే పాలక్ పకోడీ చేస్తున్నాను. ఈ విధంగా చేసుకోవాలండి. చేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పిండి లోపల దాకా ఉడికేదాకా కూడా ఆయిల్ అనేది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. మ్యాక్సిమం అయితే చాలా వరకు అయితే పాలకూరని అవాయిడ్ చేశారండి. పిల్లలు కూడా తినకపోతే ఈ విధంగా అయితే స్నాక్స్ పకోడీ కానీ చాలా వరకు చేయొచ్చు. నేనైతే ఈ విధంగా చేసి పెడతానండి. ఈ విధంగా చేసి పెట్టినట్లయితే పిల్లలకి పాలకూర తినని వాళ్ళకి చాలా యూజ్గా ఉంటుంది. సో ఈ విధంగా అయితే చేసి పెట్టవచ్చు. చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అండి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని కాస్త సాల్ట్ కూడా వేసుకొని తినేటప్పుడు పకోడీలోకి మంచిగా పెట్టుకున్నట్టే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి అయితే మీరు కూడా చూడండి. కరివేపాకు కూడా తీసుకున్నట్లయితే చాలా టేస్ట్గా వస్తుంది. సో ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు అండ్ గ్రీన్ చిల్లీ అండి. తినేటప్పుడు గ్రీన్ చిల్లీ ఆయిల్ ఫ్రై చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ రెసిపీకి అయితే మీరు ఖచ్చితంగా ఫిదా అవుతారు అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళైతే ఫిదా అవుతారు. అంటే నచ్చిన వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఈ విధంగా ఇది అండి ఈరోజు రెసిపీ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.